భారతదేశానికి సంబంధించినటువంటిది ఏదైతే గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్‌ని రాహుల్ గాంధీ అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్న వేళ, ఈ అంశానికి సంబంధించి చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక ఆహ్, డీటెయిల్డ్ వివరణ చూద్దాం. మలక్కా జలసంధి, ఇరాన్, అమెరికా యుద్ధం వల్ల హార్ముజ్ జలసంధి దాని ప్రాముఖ్యత గురించి అందరికీ బాగా తెలిసింది. ఒక జలసంధిని గుప్పెట్లో పెట్టుకుని ఒక దేశం ఇరాన్ ప్రపంచాన్ని ఎలా ఇబ్బంది పెడుతుందో 2 నెలలుగా చూస్తున్నాం. అలాగే ప్రపంచంలోని అత్యంత రద్దీగా వ్యూహాత్మకంగా ముఖ్యమైన సముద్ర మార్గాల్లో ఒకటి మన దేశానికి దగ్గరగా ఉన్నది మలక్కా జలసంధి. హిందూ మహాసముద్రం, అండమాన్ సీ ప్రాంతాన్ని పసిఫిక్ మహాసముద్రం, సౌత్ చైనా సీతో కలుపుతుంది. ఉత్తర భాగంలో ఉన్నటువంటి 250 కిలోమీటర్ల దగ్గర వెడల్పు ప్రధాన చోక్ పాయింట్ సరాసరి లోతు 25-27 మీటర్లు ఉంది. ఇది పశ్చిమాన ఇండోనేషియా సుమిత్రా దీవి, తూర్పున మలేషియా మలాయ్ ప్రాంతం అండ్ సింగపూర్, దక్షిణ చివరన సింగపూర్ స్ట్రైట్తో కలుస్తుంది. హార్ముజ్ లాగే ఇది కూడా ప్రపంచ వాణిజ్యానికి జీవనాడి. ఇది కూడా ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉన్న జలసంధి. 2025లో 1,00,000 నౌకలకు పైగా, అంటే సగటున రోజుకి 280 నౌకలు దీని గుండా వెళ్ళినాయి. ప్రపంచ వాణిజ్యంలో 25-30%, కొన్ని అంచనాల ప్రకారం 40% వరకు ఈ మార్గంలోనే వెళ్తుంది. ముఖ్యంగా కంటైనర్లు, బొగ్గు, పామాయిల్ 2025 మొదటి సగంలో 23.2 మిలియన్ బ్యారెల్స్ రోజు చమురు, ప్రపంచ సముద్ర చమురు రవాణాలో 29%, హార్ముజ్ స్ట్రైట్ కంటే ఎక్కువ ఇది. చైనా ముడి చమురు దిగుమతుల్లో 80% వరకు, జపాన్, దక్షిణ కొరియాలో 50% వరకు ఈ మార్గంలోనే వస్తాయి. ఎల్ఎన్జీ కూడా గణనీయమైన మొత్తంలో ఈ సంధి ద్వారానే వెళ్తుంది. ఇది మిడిల్ ఈస్ట్, ఈస్ట్ ఏషియా మధ్య సత్వరమైనటువంటి మార్గం కాబట్టి చాలా ముఖ్యం మరియు వ్యూహాత్మకమైనటువంటి ప్రాముఖ్యత కూడా ఉంది. ఇది చైనా మనుగడకి ఎంత వ్యూహాత్మకమైందంటే, మలక్కా డైలమ్మా అనే పదాన్ని చైనా అధ్యక్షుడు హు జింటావ్ 2003లోనే ఉపయోగించారు. ఎందుకంటే చైనా ఎనర్జీ సెక్యూరిటీ, అంటే ఆయిల్, గ్యాస్ కోసం ఈ స్టేట్ మీద ఆధారపడి ఉండడం వల్ల యుద్ధం లేదా సంక్షోభంలో ఈ సంధి బ్లాకేజ్ జరిగితే చైనాకి చాలా పెద్ద సమస్య వస్తుంది. అందుకే చైనా ఆ బీఆర్ఐ, స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్, మయన్మార్ కారిడార్, కేఆర్ఏ ఇస్త్మాస్ వంటి ఇతర ప్రత్యామ్నాయాల కోసం ప్రయత్నాలు చేస్తుంది. భారత్కి దీంతో ఏంటి సంబంధం? ఇదే మనం తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం. అండమాన్ నికోబార్ దీవులు, ముఖ్యంగా గ్రేట్ నికోబార్, ఈ స్ట్రైట్ పశ్చిమ ప్రవేశ ద్వారానికి చాలా దగ్గరగా 75-180 కిలోమీటర్ల దూరం మాత్రమే. అంటే గ్రేట్ నికోబార్ దీవులో మిలిటరీ ఇన్ఫ్రా మరియు పోర్టు, ఎయిర్పోర్టు వంటివి అభివృద్ధి చేయడం ద్వారా భారత్కి ఈ మలక్కా జలసంధి మీద గట్టి వ్యూహాత్మక పట్టు వస్తుంది. అంటే యుద్ధం లేక ఇతర సంక్షోభ సమయంలో ఈ సంధిలో జరుగుతున్న రాకపోకలు పర్యవేక్షించడం, అంటే ఆయిల్ ఆర్ సామాగ్రి ఆర్ యుద్ధ నౌకలు ఆర్ యుద్ధ సామాగ్రి రవాణా వంటి వాటిని మానిటరింగ్ చేస్తూ వాటి కదలికల మీద ఒత్తిడి తేవడం, లేదా ఆ దారి గుండా వెళ్లే నౌకల మీద దాడి చేస్తామని బెదిరిస్తూ శత్రు దేశాల నౌకల రవాణాని అడ్డుకోవడం వంటివి చేసే సామర్థ్యం భారత్కి బాగా పెరుగుతుంది. ఈ ప్రాంత వ్యూహాత్మక అవకాశాన్ని భారత్ పూర్తిగా ఉపయోగించుకోదలిచి 72,000 కోట్లతో గ్రేట్ నికోబార్ ఐలాండ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనే భారీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ని మొదలుపెట్టింది. ఈ ప్రాజెక్ట్ కింద ఏమేమి నిర్మిస్తున్నారు, ఏ ఆటంకాలు కలుగుతున్నాయి, దేశ విదేశాల్లో ఈ ప్రాజెక్ట్ని ఎవరు వ్యతిరేకిస్తున్నారు, ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనే విషయంలో 2వ భాగంలో చెప్తానంటున్నారు ఆయన. అదే సందర్భంలో ఇదే అంశానికి సంబంధించినటువంటి విశ్వభారతం కథనం చూస్తే, చైనాను వణికించే ప్రాజెక్టు మీద కాంగ్రెస్ అభ్యంతరాలు ఎందుకు? దేశ భద్రత కంటే వాళ్ళకి పర్యావరణం ముఖ్యం అనిపిస్తుందా? గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు భారత్ భవిష్యత్తును మార్చబోతుంది, కానీ దీన్ని కాంగ్రెస్ అడ్డుకుంటుంది. భారతదేశ రక్షణలో అత్యంత కీలకమైన గ్రేట్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్ట్ని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ బహిరంగంగా వ్యతిరేకిస్తున్నారు. సోనియా గాంధీ దీన్ని ఒక ప్రకృతి విపత్తు అని పిలుస్తుంటే, రాహుల్ గాంధీ అక్కడికి వెళ్ళి అడవులు, గిరిజన హక్కుల గురించి మాట్లాడుతున్నారు. అసలు కారణం ఈ ప్రాజెక్టు వల్ల చైనాకు వ్యూహాత్మకంగా భారీ దెబ్బ తగులుతుందని వాళ్ళకి తెలుసు. అందుకే ఈ స్థాయిలో అడ్డుకుంటున్న విమర్శలు వస్తున్నాయి. వాళ్ళు మీకు చెప్పని అసలు నిజాలు ఏంటి అంటే, గ్రేట్ నికోబార్ ఐలాండ్ అన్నటువంటి గేమ్ చేంజర్. చైనాకి సంబంధించిన 80% చమురు మరియు వ్యాపారం ఇదే మార్గం గుండా సాగుతుంది. ఈ ప్రాజెక్ట్ సరిగ్గా ద్వారం దగ్గరే ఉంది. 80,000 కోట్లకు పైగా అంతర్జాతీయ ట్రాన్స్షిప్మెంట్, పోర్టు, మిలిటరీ మరియు సివిల్ అవసరాలకు పనికొచ్చే విమానాశ్రయం, నౌకాదళ స్థావరం నిర్మిస్తున్నారు. సింగపూర్, కొలంబో వంటి విదేశీ ఓడరేవుల మీద మనకున్న ఆధారిత తగ్గుతుంది. ఇది భారత నౌకాదళంకు శక్తివంతమైన నిఘా కేంద్రంగా మారుతుంది. శత్రువుల కదలికలను ఎక్కడి నుంచే నియంత్రించవచ్చు. భారత్ని చుట్టుముట్టాలని చూస్తున్న చైనా యొక్క స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ వ్యూహానికి ఇది పెద్ద ప్రమాదం. అదే సందర్భంలో ఇది పెద్ద సమాధానం కూడా. ఇది కేవలం ఒక ఓడరేవు కాదు, మన దేశ భద్రతకు అజేయంగా మార్చే ఒక అస్త్రం. అందుకే దాన్ని జరగొట్టాలనుకుంటున్నాడు రాహుల్ గాంధీ.